అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉదయాన్నే నేను బేగా లేచి పూజా మందిరంలో దీపం వెలిగించుకున్నాను. సంధ్యా వేళలోని శివ పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పి సాయంత్రం కాలంలో శివ పూజ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ పీటకేమో పసుపు కుంకుమ ఇలా రాసుకొని దాని మీద క్లాత్ పెట్టుకోవాలన్నమాట. మనం ఏ పూజ చేసినా పీట మీద క్లాత్ వేసుకోవాలి. సో మనం సపరేట్గా ఒక క్లాత్ ఉంచుకుంటే పూజ కోసం చాలా మంచిది. ఆ క్లాత్ మీద ఏమో మనం కొంచెం బియ్యము, పసుపు కుంకుమ వేసుకొని మన దగ్గర శివుడు పార్వతి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని మనకి ఏ పువ్వులు అయితే ఉంటాయో ఆ పువ్వులతో మనం అలంకరించుకోవాలి. శివదేవుని ఫోటోకి చామంతి పూలు కానీ, గులాబీ పూలు కానీ, మళ్ళీ పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడిని పసుపుతో తయారు చేసుకోవాలి. మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకోవాలి కాబట్టి పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోవాలి. శివ పూజ చేద్దాం అనుకున్న వాళ్ళు జిల్లెడు పూలు కూడా శివ పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. నా దగ్గర శివుడు, పార్వతి ఇలా నందీశ్వరుడిది విగ్రహం ఉందన్నమాట. ఆ విగ్రహాన్ని నేను పూజలో పెట్టుకొని పూజ చేస్తున్నాను. రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ ఇలా నీళ్ళు పెట్టుకోవాలి. నేను కూడా శివరాత్రి రోజు ఈవినింగ్ పూజ ఫస్ట్ టైం చేస్తున్నా. నేను కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి పూజ ఎలా చేయాలో నేర్చుకొని చేస్తున్నాను. నా దగ్గర పట్టిక లింగాకారం ఉందన్నమాట. నేను ఇప్పుడు అభిషేకం చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏమో మనం వినాయకుడికి దీపం వెలిగించాలి. సపరేట్గా ఒక దీపం పెట్టుకోవాలి వినాయకుడికి. తర్వాత శివుడు, పార్వతికి 2 దీపాలు పెట్టాలన్నమాట. నేను కొబ్బరికాయ ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను కొబ్బరికాయ దీపం పెడదాం అనుకుంటున్నాను. సో కొబ్బరికాయని మనకి ఇటు అటు ఊడిపోకుండా చాలా స్లోగా కొట్టాలన్నమాట. సో రౌండ్గా ఉండే పై చెక్కని మనం దీపం వెలిగించాలి. ఫస్ట్ నేను పాలతోని, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెతోని అభిషేకం చేసుకుంటున్నాను. సో శివరాత్రి రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. గుడికి వెళ్ళి అభిషేకం చేసే ఛాన్సెస్ మనకు ఉండవు కాబట్టి ఇంట్లోని మన దగ్గర లింగాకారం ఉంటే మనం ఇలా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసేదంతా పక్కన ఒక బౌల్లో ఉంచుకోవాలన్నమాట. పూజ అయిపోయిన తర్వాత అది మనం తీర్థం కింద తీసుకోవాలి. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత లింగాకాన్ని మళ్ళీ ఇంకొకసారి నీళ్ళతో కడిగి ఇంకొక బౌల్లో వేసుకొని కొంచెమేమో మనం అందులో గంధం కానీ లేదంటే విభూతి కానీ వేసుకొని మారేడు దళాలు ఉంటే దాని మీద పెట్టుకోవాలన్నమాట. నేనేమో ఇప్పుడు కొబ్బరికాయ దీపం పెడుతున్నాను. ఆవు నెయ్యి వేసుకొని 3 వెత్తులు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏమో వినాయకుడి దీపం వెలిగించాలి. అరటిపళ్ళు మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టుకోవాలి. వినాయకుడికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి బెల్లం పెట్టుకోవాలి. నేనేమో నైవేద్యం కింద స్వీట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడేమో ఫస్ట్ మనం 108 నామాలు చదువుకోవాలి. తర్వాత శివదేవుని కథ కానీ లేదంటే ఇంకా బుక్స్ ఉంటాయి. లేదు బుక్ లేని వాళ్ళు యూట్యూబ్లోని కథలు ఉంటాయి అన్నమాట. సో ఆ పూజా కథ మనం వింటే చాలా మంచిది. తర్వాత మనం ధూపం వేసుకోవాలి. నూట 8 నామాలు శివదేవుని కథ అయిపోయిన తర్వాత 5 ఒత్తులతోని మనం ఆరతి ఇవ్వాలి. మళ్ళీ కర్పూరంతో కూడా ఆరతి ఇచ్చేసిన తర్వాత మనం అభిషేకం చేసుకున్నది లాస్ట్లో తీర్థం కింద స్వీకరించాలన్నమాట. సో మనము ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికీ ఇస్తే చాలా మంచిది. సో నేను శివరాత్రి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.